నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒక మనిషిని ఇమోషనల్గా స్టేబుల్ చేయటం నా పని. నా దగ్గర రెండు కొవ్వొత్తులు ఉన్నాయి, ఒకటి నార్మల్, ఒకటి మ్యాజిక్ క్యాండిల్. నా ఇప్పుడు దీన్ని ఆర్పితే ఆరిపోతుంది, సింపుల్. కానీ దీన్ని ఆర్పితే మళ్ళీ వెలుగుతుంది. ఆరిపోయింది, మళ్ళీ వెలిగింది, పోతుంది, ఒక సెకండ్ ఆగితే మళ్ళీ వస్తుంది. ఇది మనం బర్త్డేలో కూడా ఉపయోగిస్తుంటాం కదా. ఈ రెండు కొవ్వొత్తులు రెండు వ్యక్తులు అనుకుందాం, ఇద్దరు వ్యక్తులు అనుకుందాం. ఈ ఊదితే వచ్చే గాలి డిస్కరేజ్మెంట్స్ అనుకుందాం, నిరాశపరిచే అవి మాటలు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కొంతమంది బయట కొంతమంది నిరాశపరిస్తే ఎమ్మటే నిరాశపడిపోయి వదిలేస్తారు. కానీ కొంతమంది వాళ్ళ ఫైర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు అడగచ్చు, సార్ ఈ మ్యాజిక్ క్యాండిల్ ఇంకా గట్టిగా ఊదితే ఆరిపోతుంది కదా. ఆరిపోతుంది, నేను కాదనట్లా. కానీ క్యాండిల్ పెద్దదైతే, ఇంత లావు క్యాండిల్ అయితే, ఇంతెత్తు క్యాండిల్ అయితే ఊదటానికి ఎక్కువ గాలి కావాలి కదా, రైట్? దీంట్లో ఉండే మ్యాజిక్ ఏంటి? దీంట్లో లేనిది దీంట్లో ఉండే మ్యాజిక్ ఏంటి? దీంట్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే, దీనికి మెగ్నీషియం అనే ఒక కెమికల్ ఈ ఒత్తికి పూస్తారు, రైట్? ఆ మెగ్నీషియం ఫార్ములా Mg. సో దాని కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే ఆరిపోతుంటే మళ్ళీ వెలుగునిస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ క్యాండిల్ మనకి ఇండైరెక్ట్గా ఒక లెసన్ నేర్పుతుందండి. ఈ మెగ్నీషియం గనక మన దగ్గర ఉంటే బయట ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మనలో ఫైర్ తగ్గకుండా ఉంటుంది. ఆ మెగ్నీషియం ఏంటి అన్నదే ఈ టాపిక్. సో ఈ మెగ్నీషియం ఏంటి అని మనం తెచ్చి మెగ్నీషియం నేను పూసుకోమని చెప్పట్లే. మెగ్నీషియం ఫార్ములా Mg అండి. M ఈజ్ మోటివేషన్, G ఈజ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే తెలుగులో చెప్పాలంటే కృతజ్ఞత. అంటే మీ దగ్గర ఉన్నదాంతో మీరు తృప్తి పడండి అని నేను చెప్పట్లా. తినటానికి తిండుండి, వేసుకోవటానికి బట్టలుండి, ఉండటానికి షెల్టర్ ఉండి, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులుండి, వాడి దగ్గరికి పోయి నువ్వు తృప్తిగా ఉండరా అంటే ఓకే, కుదురుతుందేమో. కానీ చాలామంది జీవితాల్లో అవి కూడా లేవు. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు తృప్తిగా ఉండు, ఉన్నదాంతో తృప్తి పడు అంటే కుదరదు. గ్రాటిట్యూడ్ అంటే ఉన్నదాంతో తృప్తి పడటం కాదండి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి నేను ఒకసారి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా, 3 days ప్రోగ్రామ్. మనం ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. అయితే వాళ్ళు తెలంగాణలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కాలేజీల్లో చదివే వాళ్ళు ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అయితే అదే టైంలో వాళ్ళ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చినాయి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో ఇవాళ ఫస్ట్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. సాయంత్రం పూట నేను కూర్చొని టీ తాగుతుంటే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆనందంగా ఉంది. ఏంటి ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు అన్న అంటే, సార్ మాకు రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, సో ఐఎమ్ ఎక్సైటెడ్. యూజువల్గా రిజల్ట్స్ వస్తుంటే టెన్షన్ పడతారు కదా. ఈ అమ్మాయి ఎక్సైటెడ్గా ఉంది. అమ్మాయిని అడిగా, ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నావు నువ్వు? అమ్మాయి ఏమందంటే, సార్ చిన్నప్పటి నుంచి మా స్కూల్లో నేనే ఫస్ట్, మా డిస్ట్రిక్ట్లో నేనే ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా నేనే కాలేజ్ ఫస్ట్, నేనే డిస్ట్రిక్ట్ ఫస్ట్. సార్ రేపు కూడా నేను కాలేజ్ టాపర్ని, డిస్ట్రిక్ట్ టాపర్ని అవుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది సార్, నేను చాలా బాగా రాశా. వెరీ గుడ్, మంచిది, ఆల్ ద బెస్ట్. అయిపోయింది. తెల్లారి ప్రోగ్రామ్ మొదలైంది, రిజల్ట్స్ వచ్చినాయి. మధ్యలో ప్రోగ్రామ్ ఆపేసాం రిజల్ట్స్ కోసం. ఈ అమ్మాయి నా దగ్గరికి చాక్లెట్లు పట్టుకొని వచ్చింది. సార్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అలా అమ్మాయి మొహం చూడాలి, వెలిగిపోతోంది. మళ్ళీ క్లాస్ ఫస్ట్ వచ్చింది, కాలేజ్ ఫస్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, చాలా హ్యాపీ. ఒక అర్ధగంట 40 నిమిషాల తర్వాత ఈ అమ్మాయి ఒక కార్నర్లో కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. నేనేమనుకున్నా అంటే, మేబీ రిజల్ట్స్ తప్పు చూసుకున్నారేమో, తప్పు వచ్చినాయేమో, అమ్మాయి ఫెయిల్ అయ్యిందేమో, ఏడుస్తుంది అనుకున్నా. ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఫెయిల్ అయ్యావా అంటే, లేదు, క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. అది నిజమే. ఛాలెంజ్ ఎక్కడొచ్చిందంటే, ఈ గ్రూప్లో స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు కదండి. ఒక అబ్బాయి తెలంగాణ టాపర్. నా సడన్గా మీడియా వచ్చింది, మీడియా వాళ్ళు వచ్చి ఈ అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ అబ్బాయి ఫస్ట్ వచ్చాడని ఆ అమ్మాయి బాధపడుతుంటే, అంతకుముందు కూడా మరి ప్రతిసారి స్టేట్ టాపర్ ఎవడో ఒకడు వచ్చి ఉండాలిగా, ఆ అమ్మాయి బాధపడాలిగా. ఆ అమ్మాయి ఎందుకు బాధపడాలా? కానీ ఇక్కడ ఉన్నట్టుండి ఆ అమ్మాయికి వచ్చిన అటెన్షన్, ఆ అమ్మాయికి వచ్చిన అప్రిషియేషన్, ఆ అమ్మాయికి వచ్చిన రికగ్నిషన్ ఉన్నట్టుండి ఇంకొకటికి పోయినాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ టాపర్ తర్వాత స్టేట్ టాపర్ కదండి. పోయినాయి.
పోయేటప్పటికి ఈ అమ్మాయి పడ్డ ఆనందం, ఆ హ్యాపీనెస్, ఆ అచీవ్మెంట్, సాటిస్ఫాక్షన్ విదిన్ మిల్లీ సెకండ్స్ ఏడవటం మొదలుపెట్టింది. డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చి నేను స్టేట్ టాపర్ అవ్వాలి అనుకోవద్దు, తృప్తి పడండి అని నేను చెప్పట్లా, తప్పులేదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అంత సాధించి ఆ ఆనందం ఎంతసేపు మిగిలింది? విదిన్ మిల్లీ సెకండ్స్. కారణం అవతల వాడి దగ్గర ఇంకేదో ఎక్కువ ఉంది. అది కావాలనుకోవటంలో తప్పు లేదు, కానీ నా దగ్గర ఉన్నదాన్ని నేను అప్రిషియేట్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో, అవతల వాళ్ళు ఎంత డిస్కరేజ్ చేసినా, నీ వల్ల కాదన్నా, నీ దగ్గర లేదన్నా, నీకు చేత కాదన్నా, ఎవడి దగ్గరైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళని మనం డిస్కరేజ్ చేయలేం. ఈ మ్యాజిక్ క్యాండిల్ లాగా ఎంత ఊదినా వాళ్ళు ఇంకా వెలుగుతూనే ఉంటారు. యూఆర్ గెటింగ్ ఇట్? మనం ఎప్పుడో ఏదో అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్కి పోతే డబ్బులు ఖర్చు అవుతాయి అని మనం ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం కదా. ఎప్పుడో ఎక్కడన్నా ఏమన్నా ప్రమాదమై చనిపోతే ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదని లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా. దానికి ఇన్సూరెన్స్ ఉంది. జీవితంలో కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవు, ఎప్పుడు సాదాసీదాగా ఉండదు లైఫ్. ఛాలెంజెస్ వచ్చినప్పుడు నా మోటివేషన్ పడకుండా ఉండాలంటే ఏం ఇన్సూరెన్స్ ఉంది? అదే నా క్వశ్చన్. ఆ ఇన్సూరెన్సే గ్రాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ ఏటీఎం. బ్యాంకులో కనుక డబ్బులుంటే ఏటీఎం కార్డు పెట్టి ఎప్పుడు స్వైప్ చేసినా డబ్బులు వస్తాయి. ఎనీ టైం మనీ కదా. ఎనీ టైం మోటివేషన్ గ్యారంటీడ్. ఎప్పుడైతే డిమోటివేటెడ్ అవుతారో, ఎప్పుడైతే బయట నుంచి డిస్కరేజ్మెంట్స్ ఎక్కువ అవుతాయో, ఒక్కసారి మన గ్రాటిట్యూడ్ గనక తీసి చూసుకుంటే ఆ గ్రాటిట్యూడ్ సైకలాజికల్ బ్యాంక్ బ్యాలెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. బయట బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతున్నా సైకలాజికల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడిని ఎవ్వడు డిమోటివేట్ చేయలేడు, వాడిని ఎవ్వడు డిస్కరేజ్ చెయ్యలేడు. సో ఈ మెగ్నీషియం ఎంజీలో జీ అనేది గ్రాటిట్యూడ్. ఎవరికైతే గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందో మోటివేషన్ ఈజ్ 100% మై డియర్ ఫ్రెండ్స్ గ్యారంటీడ్, మనీ బ్యాక్ గ్యారంటీ. లైఫ్లో చాలాసార్లు లోగా ఫీల్ అవుతుంటాం కదా. వీ ఫీల్ లో. రీజన్ అగైన్ డిస్కరేజ్మెంట్స్. బయట వాళ్ళు ఏదో అన్నారు, సిచ్యువేషన్స్ సింక్ అవ్వలేదు, సో వీ ఫీల్ లో. కానీ ఆ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ అనే దాన్ని యాడ్ చేస్తామో, జీ ఫర్ గ్రాటిట్యూడ్, లోగా ఉన్నవాడు కూడా గ్లో అవుతాడండి. లుక్ ఎట్ ద స్పెల్లింగ్. లో, యు యాడ్ జీ, యు గ్లో. ద మోర్ పీపుల్ బ్లో యూ, the more you will glow. That is the power of gratitude, my dear friends. ఎలా గ్రాటిట్యూడ్ ఎలా వస్తుంది? ఇట్స్ క్వైట్ సింపుల్ అండి. మన దగ్గర ఏమున్నాయి దాన్ని ఒకసారి మనం చూసుకుంటే, అది ఏదైనా కావచ్చు, అవి మెటీరియల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, బట్టలు కావచ్చు, అది ఓన్లీ బేస్ లెవెల్. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి పోతే మనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇప్పటి వరకు ఏమేమి సాధించాం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మనకి ఎప్పుడైనా లైఫ్లో సాధించలేమేమో, ఆ డిస్కరేజ్మెంట్ అనేది మైండ్లో డెవలప్ అయినప్పుడు, ఆ డీమోటివేషన్ అనేది వచ్చినప్పుడు, ఒకసారి మనం పాస్ట్లో ఏం చేసామో చూసుకోగలిగితే, అసలు నా దృష్టిలో అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర గ్రాటిట్యూడ్ లిస్ట్ ఉండాలండి. మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. నా దగ్గర ఉన్న వాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మనం లోగా ఫీల్ అవుతున్నప్పుడల్లా అది చూసుకుంటే వీ విల్ స్టార్ట్ గ్లోయింగ్. సైకాలజీలో దీన్ని యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు. అంటే గ్రాటిట్యూడ్ ఉండేటటువంటి యాటిట్యూడ్ అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, తృప్తి పడండి అని నేనైతే చెప్పట్లేదు. ఎస్, మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. వీ నీడ్ టు మూవ్ ఆన్. నేను 10 మెట్లు 20 మెట్లు ఎక్కాలి, నేను ఇప్పుడు 10వ మెట్టు మీద ఉన్నాను, ఇంకో 10 మెట్లు ఎక్కాలి అనుకుంటే, ఆల్రెడీ ఎక్కిన 10 మెట్లు చూసుకుంటే వచ్చే కాన్ఫిడెన్స్ వేరు, వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. మై డియర్ ఫ్రెండ్స్, డెవలప్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నార్మల్ క్యాండిల్ లాగా గాలొస్తే ఆగిపోయినట్టు కాకుండా మ్యాజిక్ క్యాండిల్ లాగా బయట ఎన్ని ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ ఉన్నా, ఎంత గాలొచ్చినా వెలుగుపోకుండా చూసుకోవాలి అంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. స్టార్ట్ డెవలపింగ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, మై డియర్ ఫ్రెండ్స్.